న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి తీవ్రంగా పడిపోయింది. గాలి నాణ్యత 480కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్మెంట్ బోర్డు పేర్కొంది. ఆనంద్ విహార్ ఏక్యూలో 450, ఆర్కెపురంలో అదేవిధంగా 413, పంజాబీబాగ్లో 418, ఐటీఓలో 400గా ఉంది. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్యం పాటు పొగమంచు కూడా కనిపిస్తుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీపావళి తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం వేగంగా పెరుగుతుంది. నవంబర్ 10న ఢిల్లీ ఎన్సీఆర్లో కురిసిన వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటే నవంబర్ 12 తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్లో వాతావరణం మరోసారి విషమంగా మారింది. వైపు దీపావళి తర్వాత గాలి నాణ్యత పేలవమైన స్థాయి పడిపోయింది. అయితే ఎన్సీఆర్లోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి తీవ్రంగా పడిపోయింది. గాలి నాణ్యత 480కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. ఆనంద్ విహార్ ఏక్యూఐ 450, ఆర్కెపురంలో 413, పంజాబీబాగ్లో 418, ఐటీఓలో 400గా ఉంది. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్యంతో పాటు పొగమంచు కూడా కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీపావళి తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్యం వేగంగా పెరుగుతుంది. నవంబర్ 10న ఢిల్లీ ఎన్సీఆర్లో కురిసిన వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటే నవంబర్ 12 తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్లో వాతావరణం మరోసారి విషమంగా మారింది. వైపు దీపావళి తర్వాత గాలి నాణ్యత పేలనమై స్థాయికి పడిపోయింది. అయితే ఎన్సీఆర్లోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది.